పెదపూడి మండలం గొల్లలమావిడ గ్రామంలో అనేక మంది పెద్దలు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కానీ తటస్థంగా ఉన్న పెద్దలు కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీలోకి చేరడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ముందుగా వారందరికీ హృదయపూర్వకంగా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, ఈరోజు పరశురాముని జయంతి. పరశురాముని జయంతి అంటే, పరశురాముడు అంటే ఆయన చెప్పింది ఒకటే, అధర్మాన్ని జయించడానికి ధైర్యం కావాలి, ధర్మాన్ని నిలబెట్టడానికి నిబద్ధత కావాలి. మనం గత 5 సంవత్సరాలు ధైర్యంతో పోరాడాం. ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ప్రజల సంక్షేమం కోసం కానీ నిబద్ధతతో పనిచేస్తున్నాం. ఇది ఒక విధంగా యాదృచ్ఛికమైన ఇవాళ పరశురామ జయంతి రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం కానీ చాలా సంతోషంగా భావిస్తూ, మనకి ఎదురుగా శ్రీ కోదండరాముని ఆలయం, కోతవేటి దూరంలో సూర్యనారాయణమూర్తి ఆలయం, ఆ ఇద్దరి దీవెనలతో ఊర్ధ్వలోకాల నుంచి శ్రీ కొవ్వూరి బసిరెడ్డి గారు, శ్రీ నల్లమిల్లి మూలారెడ్డి గారు దివ్య ఆశీస్సులతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ గొల్లలమావిడ అనేది ఒక ప్రత్యేకత కలిగిన గ్రామం. గతం నుంచి కూడా ఇది ఎప్పుడు తెలుగుదేశం పార్టీ పుట్టబడిన తరువాత 1982 నుంచి తీసుకుంటే ఇది కాంగ్రెస్కి ఆనాడు అనుకూలమైన గ్రామం, ఇప్పుడు వైఎస్ఆర్సీపీకి అనుకూలమైన గ్రామం. అంటే ఇప్పుడు లేదనుకోండి, ఈ మండలంలో ఉన్న అన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వస్తే, ఈ ఒక్క గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన మెజారిటీతో ఇక్కడ ఎంపీపీ స్థానం కానీ జడ్పీటీసీ కానీ కాంగ్రెస్కి కైవసం అయ్యే పరిస్థితి గతంలో. ఆనాడు మా తండ్రి గారు కీర్తిశేషులు మూలారెడ్డి గారు అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉండగా ఈ గ్రామం సంపర్ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ ఈ గ్రామ అభివృద్ధి కోసం ఇప్పుడే గుంటూరు సీని గారు చెప్పడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేశారు. ఇక్కడ వ్యక్తిగతంగా అనేక మందికి సహాయం కోసం వచ్చిన వాళ్ళకి వారు సహాయం చేయడం, ఆ విధంగా ఈ గ్రామంతో ఒక అనుబంధం. 2014 ఎన్నికల్లోనే మొదటిసారి అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు ఈ గొల్లలమావిడ గ్రామం అనపర్తి నియోజకవర్గంలోకి వచ్చిన తర్వాత మూలారెడ్డి గారు ఈ గ్రామంలో ఇంటింటికి ఓట్లు అభ్యర్థించడానికి డోర్ టు డోర్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆ రోజు గతంలో ఈ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ రానన్ని ఓట్లు ఇచ్చి 2014లో నా విజయంలో గొల్లలమావిడ గ్రామం ప్రధాన పాత్ర పోషించింది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఆ రోజు నేను గెలిచింది 1400 ఓట్ల మెజారిటీతో. ఈ గ్రామం గతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్టుగా ఆ రోజు వైఎస్ఆర్సీపీకి వచ్చుంటే నేను ఓడిపోయి ఉండేవాడిని. ఈ గ్రామంలో దాదాపుగా 12 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక వసతులు కల్పించడం కానీ ఇతర కార్యక్రమాలు కానీ నిర్వహించాం ఆ రోజు. ఇది ఒక చరిత్ర. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాటికి 75 సంవత్సరాల వ్యవధిలో ఈ గ్రామంలో ఎప్పుడూ జరగనంత అభివృద్ధి ఆవేళ 2014-19 మధ్యకాలంలో జరిగిందనేది నేను సగర్వంగా చెప్పగలనని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఆ తదుపరి 5 సంవత్సరాలు ఈ గ్రామంలో అరాచకం తప్ప అభివృద్ధి లేదు అనేది నిర్వివాదాంశం. వైఎస్ఆర్సీపీ నాయకులది అరాచక మంత్రం, మనది అభివృద్ధి మంత్రం. అభివృద్ధి మంత్రంతోనే ఇవాళ మనం ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ ఎవరైతే ఇక్కడ
ఇవాళ జాయిన్ అవ్వడానికి ముందుకు వచ్చారో వీరందరూ ఈ గ్రామంలో జరుగుతున్న అభివృద్ధిని చూసే ముందుకు వచ్చామని ఇప్పుడే వారు చెప్పారు. గుంటూరు సీని గారు ఒక మాట చెప్పారు, ఈ గొల్లల మావిడాడ గ్రామం రామకృష్ణారెడ్డి గారికి ఎప్పుడూ మెజారిటీ ఇవ్వలేదు, అయినప్పటికీ మన గ్రామాన్ని అభివృద్ధి దిశలో పయనింపజేస్తూ ఉన్నారు అని. ఈ సందర్భంగా ఒక్కటి తెలియజేయాలి. గత చరిత్ర తీసుకుంటే గొల్లల మావిడాడలో ఎప్పుడూ కనీసమైన ఓట్లు మాత్రమే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి కానీ వాళ్ళ కూటమికి కానీ వచ్చే పరిస్థితి. అటువంటి స్థితి నుంచి ఇవాళ వైఎస్ఆర్సీపీతో ధీటుగా మొన్నటి ఎన్నికల్లో కూటమికి అంటే భారతీయ జనతా పార్టీకి ఓట్లు ఇచ్చిన ఘనత మావిడాడ ప్రజలదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 2019 ఎన్నికల్లో నేను ఓడిపోయినప్పుడు కూడా మిగిలిన గ్రామాలతో పోల్చి చూస్తే ఈ గ్రామంలో ఎక్కువ శాతం ఓట్లు వచ్చాయి. అంటే అభివృద్ధిని ఆ రోజు కూడా ఆదరించారు. అటువంటి గ్రామాన్ని తప్పనిసరిగా అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్ళాలనే లక్ష్యంతోనే ఇవాళ నేను పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ 2 సంవత్సరాల కాలంలో ఇక్కడ దాదాపుగా 5 కోట్ల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మరి ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నీ గతంలో కాంగ్రెస్ పార్టీకి మొన్నటి 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీకి కనిపించలేదా అని అడుగుతా ఉన్నా. ఇన్ని అవసరాలు ఈ గ్రామంలో ఉంటే ఎందువలన వీటిని విస్మరించారో సమాధానం చెప్పాలి అని కూడా నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అభివృద్ధికి ఆమడ దూరంగా ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇవాళ అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు. వారికి ధైర్యంగా ప్రజల్లోకి వచ్చే అభివృద్ధి గురించి కానీ అవినీతి గురించి కానీ చర్చించండి అంటే దమ్ము ధైర్యం లేదు. ఇవాళ 4 గోడల మధ్య కూర్చొని సోలో వీడియోలు చూసుకుని అక్కడ మావిగన్ పిచ్చోడు ఒక ఆయన ఉన్నాడు. ఆ మావిగన్ పిచ్చోడికి కట్ అండ్ పేస్ట్లు, ఆయనకి స్క్రిప్ట్ రాసిస్తే కూడా మీడియా ముందు చెప్పలేక 4 గోడల మధ్యనే రికార్డెడ్ వీడియో ఇస్తారు. చెట్టు ఒకటైతే విత్తు ఒకటి అవుతుందా అన్నట్టు బర్డ్స్ ఆఫ్ ది సేమ్ ఫెదర్, ఒకే గూటి పక్షులు. ఇక్కడ ఈయన కూడా సోలో వీడియోలకే పరిమితం. ఇక్కడ కూడా కట్ అండ్ పేస్ట్లే, రాసిచ్చిన పదాలు చదవలేరు. అందుకోసమే నేను అనేక సార్లు చెప్పాను, ఆ స్క్రిప్ట్ రాసేవాళ్ళు జాగ్రత్తగా రాసివ్వండి. ఎన్టీ రామారావు గారికి ఇచ్చే స్క్రిప్ట్ అల్లు రామలింగకి ఇస్తే ఇలాగే ఉంటుంది పరిస్థితి అని.